భాగం ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనంలో, యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదికాండాన్ని 4 భాగాలుగా చేస్తే, ఎందుకంటే 50 అధ్యాయాలు ఉన్నాయి, 50 అధ్యాయాలు 4 భాగాలు చేస్తే మొదటి భాగంలో నోవాహు గారు, నోవాహును చూడగానే మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే నోవాహు నీతిమంతుడండి. రెండవ వ్యక్తి, రెండవ భాగంలో ఆదికాండంలో మనకు కనిపించే వ్యక్తి అబ్రహాము విశ్వాస వీరుడు, విశ్వాసమునకు కర్త, తండ్రి. ఇదిగో మూడవ వ్యక్తి అబ్రహాము తర్వాత యాకోబును చూడగానే ఒక నిరీక్షణ, బాల్యకాలం అంతా కూడా ఇదిగో నిరీక్షణతోనూ, వృద్ధాప్యంలో తన కుమారుడు గురించి నిరీక్షణతోనూ ఉన్న వ్యక్తి యాకోబు గారు. అలాగే 4వ వ్యక్తి ఆదికాండంలో మనకు కనిపించే వ్యక్తి ఎవరంటే యోసేపు అన్నలను ప్రేమించాడు కాబట్టి ఇదిగో యోసేపు అంతటి ప్రేమ గలనే వ్యక్తి మరొకరు కనిపించరు. కాబట్టి 4వ భాగం మనకు కనిపించేది ఏంటంటే ప్రేమ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఇదిగో మొదటి భాగం అంటే ఇంట్రడక్షన్ పార్ట్లో మన ఆదికాండంలో మనం ధ్యానం చేసుకున్నాం, ఆది యందు దేవుడు ఉండెనని. ఎందుకంటే ఇదిగో దేవుడు ఇక భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మూలకాల్ని దేవుడు తన నోటి మాట చేత నిర్మించాడు. చాలా మందికి ఆశ్చర్యం అనిపించవచ్చు. ఎందుకంటే నోటి మాట చేత ఆకాశాలు ఏర్పడతాయా? నోటి మాట చేత భూమి ఏర్పడుతుందా? అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వాస్తవం. అనేక మంది శాస్త్రవేత్తలు బైబిల్ గ్రంథాన్ని తప్పు అని చెప్పడానికి ప్రయత్నాలు చేశారే కానీ ఎవరి వల్ల కాలేదు. ఇవాళ మేమేదో దేవుని గొప్పతనాన్ని బట్టి దేవుని నమ్ముకున్నాం కాబట్టి మేము చెప్తున్నామని అనుకోవచ్చు, కానీ ఇదిగో ఖచ్చితంగా ఇది ఒకవేళ బైబిల్ తప్పు అయితే అనేక మంది శాస్త్రవేత్తలు ఇప్పటికే దీన్ని తప్పని నిరూపించేవాళ్ళు, అనేక మంది చదివిన వారు కూడా. కానీ ప్రపంచంలోనే అత్యధికంగా ప్రింట్ అయిన గ్రంథం, పుస్తకం ఏదైనా ఉందంటే అమ్ముడుపోయే పుస్తకం అది బైబిల్ మాత్రమే. ఎందుకంటే దీనిలో ప్రతి మాట సత్యం, దీనిలో తప్పు లేదు, దీనిలో ప్రతి మాట నిజం, పొల్లైనను తప్పు లేదు. కాబట్టి అందుకే మన అందరం కూడా విశ్వసించాలి. అతి ప్రాముఖ్యంగా అతిశయించాల్సిన మాట ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నోటి మాట చేత ఈ సృష్టిని సృష్టించాడు. సృష్టి అంటే ఇప్పుడు నేను ఒక్కొక్కటి 6 దినాల్లో ఈ సృష్టిని దేవుడు సృష్టించాడండి. ఇదిగో మనం ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా చీకటిగా ఉంటే మొదట లైట్ వేసుకుని పనిచేస్తామో, దేవుడు ఈ భూలోకం మీదకి వచ్చినప్పుడు నిరాకారంగాను శూన్యంగాను ఉంటే మొట్టమొదటి రోజున వెలుగును కలిగజేశాడు. రెండవ దినాన ఈ భూమి అంతా నీటితో నిండిపోయింది. దేవుని ఆత్మ జలములపై అల్లాడుతుంటే ఆ జలాల్ని వేరుపరచడానికి ఆ జలములను ఆకాశంగా చేశాడు దేవుడు. అందుకే ఆకాశం అంతా, ఇప్పుడు ఆకాశం నుంచి వర్షం ఎలా పడుతుంది? ఆకాశం అంతా నీరే. అంటే దేవుడు నీటిని ఆకాశంగా చేశాడు. రెండవ దినాన్ని ఆకాశానిగా చేశాడు. మూడవ దినం మరి నీరు కింద నేల ఉంటుంది కదా, ఆ నేలను, ఆరిన నేలను భూమిగా చేశాడు. ఇది మూడవ దినం. మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చండి. మొదటి రోజు వెలుగు, రెండవ రోజు ఆకాశం, మూడో రోజు భూమి. మరి ఈ భూమి ఆకాశముల మధ్య పగటిని ఏలుటకు రాత్రిని ఏలుటకు 2 జ్యోతులు చేశాడు. అదే సూర్య చంద్రులను. అది 4వ రోజు. 5వ రోజు మరి భూమి మీద పక్షులు, జలచరాలు, మరి సముద్రాల్లో ఉన్న ప్రతి జీవిని దేవుడు 5వ రోజున చేశాడు, జంతువులు. అలాగే 6వ రోజు మానవులను చేశాడు. ఇలా దేవుడు 6 దినాలు కూడా సృష్టిని ఒక క్రమంగా తన నోటి మాట చేత కలిగిందే. చాలా మంది కోతి నుంచి వచ్చారు మనుషులు అనుకుంటారు, నిరూపించలేకపోయారు. పూర్వకాలం మనుషులందరూ కోతుల్లాగా ఉండేవాళ్ళంట. కోతుల్లాగా ఉంటే తోకలేమని ఇప్పుడు? ఒకవేళ అలాగే కోతుల్లాగా ఉంటే రూపాలు మారిపోతే అవయవాలు పోవగా దానికి ఉన్న తోక ఏమవుతుంది? కాబట్టి ప్రియమైన దేవుని వారా, మనం విశ్వసించాలి, అలాగే అతిశయించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు నోటి మాట చేత ఈ సృష్టిని సృష్టించాడని అది మనం మొదటి భాగంలో నేర్చుకున్నాం. ఇదిగో ఈ సృష్టిలో ఒక మంచి తోటని దేవుడు నిర్మించి, ఏదైనా తోటలో దేవుడు 2 నిర్మించాడు. మానవులుగా మొట్టమొదటిగా దేవుడు తయారు చేసిన వ్యక్తి ఎవరంటే ఆదాము యొక్క పక్కమటి నుంచి తన భార్య అయిన అవ్వను చేశాడు దేవుడు.
ఇలా భార్యాభర్తల్ని చేసి ఏదేని తోటలో పెట్టాడు. మంచిగా తిని ఏమి కష్టపడవసల్లా చక్కగిడి ఏదేని తోటలో పెడితే వారి అతిక్రమములను బట్ట వారు చేసిన తప్పిదములను బట్టి వారు ఏదైనా తోట నుంచి బయటికి తోయబడ్డారు, శపించబడ్డారు. దేవుడి భూమి మొత్తాన్ని మానవులతో నింపాలని చెప్పి ఆదాము అవ్వలను దేవుడు పిల్లలను కలిగజేశాడు. అక్కడ మొట్టమొదటిగా ఆదాము అవ్వలకు కలిగిన బిడ్డలు హేబేలు, కయీను. ఇదిగో వీళ్ళిద్దరి మధ్యన గొడవలు వచ్చినాయి. అన్నదమ్ముల మధ్యన ఈ దినాల్లో ఎలా గొడవలు ఉంటాయో, అసూయలు ఉంటాయో, అక్క చెల్లెల మధ్యన ఎలాగ ఉంటాయో, ఆ దినాల్లోనే మొట్టమొదటి మానవుడైన ఆదాము కుమారుల మధ్యన కూడా కలిగింది. ఎందుకంటే మానవుడు ఆలోచన అలా అయిపోయిందండి. అందుకే 7వ అధ్యాయంలో కూడా ఆదికాండం రాయబడింది, మానవుని ఆలోచన బాల్యకాలం నుండి చెడ్డదంట. బాల్యకాలం నుంచి మానవుని ఆలోచన చెడ్డదే. ఎక్కడికక్కడికి స్వార్థపరులే మానవుడు. ఆది కాలం నుంచి కూడా స్వార్థంగా ఉండేవాళ్ళు. అన్నంటే తమ్ముడు పడేది కాదు, తమ్ముడంటే అన్నకు పడేది కాదు. ఎక్కడికక్కడికి ఎవరికి వారికే స్వార్థాలు ఉండేవి. వారిద్దరి మధ్యన అలాంటి గొడవల వల్ల కయీని హేబేలును చంపేశాడండి. మొట్టమొదటి మనిషి అయిన మానవుడైన ఆదాము యొక్క కుమారులు ఒకరికొకరు కొట్టుకుని చంపేసుకున్నారు. ఒకరిని చంపేశాడు, కయీను హేబేలును చంపేశాడు. ఇదిగో కయీని శాపగ్రస్తుడయ్యాడు. కయీన్ని దేవుడు శిక్షించాడు, దేశ దిమ్మరువై తిరిగాడు. ఆ తరువాత మళ్ళీ ఆదాము అవ్వలకు దేవుడు షేతు అనే కుమారుని ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించాలి, ఈ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడతాయి కాబట్టి వరుసగా నేను చెప్పుకుంటూ వస్తున్నా. ఆదాము అవ్వలకి మరొక కుమారుడు దేవుడు షేతునిచ్చాడు. షేతు వంశం నుంచి దేవుడు ఇదిగో లెమెక్ని, ఇదిగో మెతుషలాని, హీరదుని, ఇలా అందరినీ పుట్టించి ఆ తరువాత నోవాహును పుట్టించాడు. నోవాహు అనే మాటకు అర్థం ఆదికాండంలోనే ఇక్కడ రాయబడింది. చూద్దాం, 5వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను, మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగుజేయననుకుని అతనికి నోవాహు పేరు పెట్టెను. దేవుడు ఆదాము అవ్వలను శపించినప్పుడు ఇదిగో భూమిని కూడా శపథమైంది. ఎందుకంటే నీకు భూమి ఇదిగో నీకు కష్టపడి సేద్యపరిస్తేనే కానీ ప్రతిఫలం ఇవ్వదన్నాడు. ఇప్పుడు మానవుని కష్టం ఏంటంటే రైతులకే అయినా పంట ఎంత కష్టపడి పండిస్తున్నారు. ఒక సంవత్సరం పండొచ్చు, ఒక సంవత్సరం పండకపోవచ్చు. ఎందుకంటే ఆదాము చేసిన తప్పిని బట్టి భూమిని కూడా దేవుడు శపించాడు. ఈ భూమి ఊరకనే పండింది అనుకోండి, వర్షాకాలం నీళ్ళకో లేదంటే అసలు మందులు కూడా కొట్టకుండా పండింది అనుకోండి, మానవుడికి చాలా సుఖం వస్తుంది, చాలా లాభం వస్తుంది, ఆదాయం కూడా వస్తుంది. కానీ భూమిని సేద్యపరచడానికి, కష్టపరచడానికి, దాన్ని దున్నాలి, వ్యవసాయం చేస్తేనే కానీ అది ప్రతిఫలం ఇవ్వదు. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే భూమి శపితమైంది కాబట్టి యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టార్జితము విషయంలో భూమిని మన పని విషయంలో ఇతడు మనకి నెమ్మది కలిగజేస్తా అంట. నోవాహు నెమ్మది కలిగజేస్తాడు. అందుకే నోవాహు అనగా అర్థం ఏంటంటే నెమ్మది. నోవాహు తరము నుంచి ఇదిగో నెమ్మదిని కలిగి చేయడానికి దేవుడు నోవాహుని ఈ లోకానికి అనుగ్రహించాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వల యొక్క 3వ కుమారుడు షేతు వంశం నుంచి వచ్చిన నోవాహు ఈ లోకానికి నెమ్మదిని కలిగి చేయడానికి వచ్చాడు. అయితే ఆ దినముల్లో, ఆ తరముల్లో అందరూ పాపాలు చేశారు. అందరూ కూడా వ్యభిచారులుగా ఉన్నారు. అందరూ నీతిమంతులుగా లేకుండా దారి తప్పి ఉన్నారు. అందుకే దేవుడు అందరినీ వచ్చాడు ఒకరోజు. వీళ్ళందరూ కూడా పాపపూరితమైన వ్యక్తులుగా ఉన్నారు. ఈ హైదరాబాద్ పట్టణంలో ఎవరు నీతిమంతులుగా కనబడతారని చెప్పి వెతుకులాడుతున్నాడు. అందరిలో ఆ తరం వారిలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారా, యథార్థవంతులు ఉన్నారా, ఆజ్ఞను మరి లోబడే వారు ఉన్నారా, దేవుని సన్నిధికి వెళ్ళేవారు ఉన్నారా, దేవుని ఆరాధించేవారు ఉన్నారా, దేవునికి నమ్మకంగా ఉండేవారు ఉన్నారా అని దేవుడు వెతుకులాడుతున్నాడు. అంతగా ఈ హైదరాబాద్ పట్టణంలో దేవుడు వెతుకులాడుతుంటే నోవాహు అనే ఒక వ్యక్తి మాత్రమే కనపడ్డాడు.
నోవాహు అనే ఒక వ్యక్తి మాత్రమే. చూడండి, అప్పటికి షేతుకి చాలా మంది కుమారులు ఉన్నారు, అప్పటికి చాలా మంది బిడ్డలు ఉన్నారు. షేతుకి ఆదాము అవ్వలకు పుట్టిన కుమారుడికి చాలా మంది బిడ్డలు ఉన్నారు. ఆ తరము వారిలో, ఆ జనరేషన్లో, ఆ పట్టణంలో, ఆ సిటీలో ఎవరు మంచివారు కనపడాల దేవునికి. అందరూ కూడా తన స్వార్థాలే చూసుకున్నారు, తన యొక్క పనులే చూసుకుంటున్నారు. కానీ నీతిగా బతికే వ్యక్తి ఎవరు లేరండి. మొట్టమొదటి నీతిమంతుడు బైబిల్ గ్రంథంలో కూడా ఎవరయ్యా అంటే నోవాహే. మొట్టమొదటి ఈజ్ ద ఫస్ట్ రైటెస్ట్ పర్సన్ ఇన్ ద బైబిల్ ఈజ్ నోవాహు మాత్రమే. అలా వెతుకుతుంటే ఈ పట్టణంలో, ఈ హైదరాబాద్ పట్టణంలో వెతుకుతుంటే ఎవరు కనబడ్డారు? ఓన్లీ నోవాహు మాత్రమే కనబడ్డాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మళ్ళీ ఎవరో కాదు, మన ఇరుగు పొరుగు వారు కాదు మన గురించి సాక్ష్యం ఇచ్చేది. మన కన్న బిడ్డలు కాదు, మన తల్లి మంచిదని లేదంటే నీతి మంత్రాలని చెప్పడానికి. బిడ్డలు తల్లి గురించి చెప్తారు, తల్లి బిడ్డల గురించి చెప్తారండి, అది సహజం, ఎవరైనా చెప్తారు. అన్న తమ్ముడి గురించి చెప్పొచ్చు, తమ్ముడు అన్న గురించి చెప్పొచ్చు, మా అక్క చెల్లెల గురించి చెప్పొచ్చు, చెల్లి అక్క గురించి చెప్పొచ్చు. మా యొక్క అక్క, అన్న, అమ్మ, నాన్న మంచివాళ్ళు, నీతిమంతులు, యథార్థవంతులు, ప్రార్థనాపరులని. కానీ దేవుడు చెప్పటం ఆశ్చర్యం, దేవుడు చెప్పటం అద్భుతం. అందుకే దేవుడు చెప్తున్నాడు ఒక వ్యక్తి గురించి. వెతికాడంట, ఎవరు దొరకలేదంట. ఆయన అన్నాడు, యెహోవా, 7వ వచనంలో, మరొకసారి చదువుతున్నాను, 7వ వచనంలో, యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచిని ఎంత గొప్ప భాగ్యం అండి. నన్ను కూడా అలా పిలిస్తే దేవుడు బాగుండని మేము అనుకుంటాం. అలా పిలవాలంటే నిన్ను నన్ను మనం కూడా నోవాహు వలె ఉండాలి. దేవుడు మన నీతిమంతుల కోసం వెతికితే మన పేరు దొరకాలి. అనీతిమంతుల కోసం వెతికినప్పుడు మన పేరు దొరకటం కాదు, కానీ నీతిమంతుల కోసం దేవుడు వెతికినప్పుడు ఇదిగో మన పేరు దొరికే విధంగా ఉన్నామా లేదని పరిశీలన చేసుకోవాలండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో నోవాహు నీతిమంతుడిగా ఈ లోకంలో ఉన్నాడంట. నోవాహు నీతిపరుడిగా ఈ లోకంలో జీవించాడంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. ఆ తరము వారిలో యెహోవా నీతిమంతుడై ఉన్నాడంట. నీతిమంతుడైన. నేను ఒకే ఒక ప్రశ్న వేస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని వెతుకుతానికి వస్తే నోవాహు ప్లేస్లో మనం దొరుకుతామా లేదా? ఒకవేళ దొరకపోతే ఏమవుతుందో తెలుసా? నోవాహు తప్ప మిగతా వారందరూ కూడా నశించిపోయారు. ఆ తరములో అంత మంచిగా ఉంటాం మంచిది కాదులే, అంత నీతిగా ఉంటాం మంచిది కాదులే అని అనుకుంటాం. కానీ దేవుని దృష్టికి నువ్వు నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా కనపడకపోతే ఘోరమైన విపత్తులు చూశారు ఆ తరం వారు. అవునండి, నోవాహు అన్నదమ్ములు కానీ, నోవాహు తాతలు కానీ, నోవాహు యొక్క కుటుంబంలో ఇంకెవరైనా సరే, ఆ నోవాహు బిడ్డలు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఆ కాలంలో ఒక పెద్ద జలప్రళయాలను దేవుడు రప్పించాడు. నోవాహు తరములో ఎవరు నీతిమంతులుగా లేరు. ఏం చేసేవాళ్ళు? వాళ్ళు పాపాలు చేసేవాళ్ళు, అనీతి కార్యాలు చేసేవాళ్ళు. పాపం బాగా భూమి మీద పండిపోయినప్పటికీ దేవుడు మానవుని చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు దేవుడు మానవుని నిర్మించాడు చెప్పాను నేను. 6 దినాల్లో దేవుడు సృష్టిని సృష్టిస్తే 6వ దినం మానవుడు మాత్రమే తప్పిదాలు చేసి తప్పిపోతున్నాడు. ఆదాము తప్పు చేశాడు, తినొద్దన్న పండుని తిని. వాళ్ళ కుమారులు తప్పు చేశారు. ఏం చేశారు? ఒకరికొకరు కొట్టుకు తెచ్చారు. కయ్యను హేబెల్ కొట్టేసి చంపేశారు. చూడండి, అక్కడి నుంచి అన్నదమ్ముల యొక్క మధ్య వివాదం ప్రారంభమైంది. ఆదాము కాలం నుంచి మానవుని నైత్యం అంతా పాపపూరితమైందే. మొదటి ఆదాము నుంచి కడపటి ఆదాము ముందు వరకు, కడపటి ఆదాము అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అండి. మన కడపటి ఆదాము మన ప్రభువు మాత్రమే నీతిమంతుడు, నిందారహితుడు, ఇదిగో గొప్ప దేవుడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ నైద్యం ఇప్పటికీ ఎంతమందికి అలవాటైందండి. అన్నదమ్ముల మధ్యన కొట్లాటలు, అక్క చెల్లెల మధ్యన పోట్లాటలు ఎన్నో ఆ కాలం నుంచే ప్రారంభమైంది. మొట్టమొదటి కుటుంబం అయిన ఆదాము కుటుంబం నుంచే ప్రారంభమైంది. కానీ దేవుడు బాధపడుతున్నాడు. ఆ రోజు బాధపడ్డాడు, ఈ రోజు బాధపడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మానవుని చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇదిగో భూమి ఎందంతటా ఇదిగో వారిని చూసి నేను ఎంతో విచారిస్తున్నాను.
ఇదిగో 6వ వచనం చూస్తే ఆ మాటను చూస్తుంది. 6వ అధ్యాయం 6వ వచనం దేవుడు ఎంత బాధపడుతున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నోచుకొని. చూసానండి ఎంత బాధపడతానండి. అనవసరంగా చేశాను ఈ బొమ్మని, అనవసరంగా ఈ బిడ్డని. చాలా మంది అనుకుంటా ఉంటారు, అనవసరంగా నేను కన్నాను. అదే అనుకున్నాడు, నేను భూమి మీద రాకుంటే బాగుండు, నాకు శ్రమలు ఉండేవి అన్నాడు. చాలా మంది, కొంతమంది బిడ్డల గురించి అదే అనుకుంటా ఉంటారు. అరే నువ్వు అసలు పుట్టకుండా ఉంటే బాగుండేది నా కడుపున, ఇంత ఇలా పుట్టేవి, ఇంత రోడ్డు పుట్టేవనో ఏదో రకంగా మనం బిడ్డల గురించి బాధపడేవాళ్ళు ఉంటారు. దేవుడు కూడా బాధపడుతున్నాడు నిన్ను నన్ను గురించి బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడు? దేవుడే కదా మనల్ని చేసింది, దేవుడే కదా మనల్ని నిర్మించింది, దేవుడే కదా మనల్ని ఏదైనా తోటలో పెట్టింది అంటున్నాడు. నిన్ను పట్టించకుండా ఉంటే బాగుంటారా బాబు. నరులను దేవుడు భూమి మీద నిర్మించుకు సంతాపపడుతున్నా అంట, పశ్చాత్తాపడుతున్నాడు. రే తప్పు చేశానయ్యా, మానవుని నిర్మించి ఏదైనా తోటలో తినొద్దన్న పనుని తిన్నాడు. అన్నదమ్ములు కొడుకు తెచ్చారు. ఇదే తంతు, ఇదే గొడవ, ఇదే పాపం. ఇప్పుడు నోవాహు జనరేషన్ వరకు వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరికొకరు పాపం చేసుకున్నారు, ఒక్కొక్కరికొకరు అన్యాయం చేసుకున్నారు, మోసం చేసుకున్నారు, దగా చేసుకున్నారు. ఒక్కరిలో నీతిమత్వం లేదు. దేవుడు నిర్మించిన వారమే మనందరం. దేవుడు ఒకవేళ నిన్ను నన్ను చెడ్డ చిప్పేమని పెట్టాడా? పాపం చేయాలన్న చిప్పేమని పెట్టాడా? దేవుడు నిన్ను నన్ను చేసినప్పుడు 6వ దినాన మానవుని నిర్మించి మంచిదిగా చేశాడండి. ఆ తర్వాతే నేను చెప్పాను, భూమి మీద గచ్చపొదలు లేవు. దేవుడు సృష్టించినప్పుడు చెట్లు, వృక్షాలు, పశువులు, పక్షులు, సముద్రాలు, ఇదిగో ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ నిర్మించాడు. కానీ గచ్చపొదలు దేవుడు నిర్మించాల, ముళ్ళ పొదలు. మీరు ఎప్పుడు వచ్చినాయి? మానవుడు తప్పు చేసినప్పుడు భూమి గచ్చపొదలు మొలిచిందంట, ముళ్ళ పొదలు మొలిచింది. ఎందుకంటే నువ్వు అన్నిటిని సేద్యపరిచి కష్టపడి పంట పంచుకోవాలని చెప్పి దేవుడు శపించాడు. సస్యశ్యామలంగా ఉండే భూమిని మన తప్పిదం వల్లనే గచ్చబదలు పుట్టించాం, మన యొక్క అవిధేయతల వల్లనే గచ్చబదలు పుట్టించామండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తూ దేవుని ఆరాధిస్తూ కూడా ఇంకనూ పాప ఊబిలో అనీతిమంతులుగా యథార్థవంతులుగా లేకుండా జీవిస్తే, ఇప్పటికైనా మార్చుకోకపోతే, ఇదిగో నోవాహు తరం వారు ఏమయ్యారంటే ఆ జలప్రళయంలో కొట్టుకుపోయారు. తుడిచేశాడండి. నోవాహు కుటుంబాన్ని ఒక్కడే ఉంచాడు దేవుడు. బాధపడుతున్నాడు, అయ్యో ఇలాంటి బిడ్డలను కన్నానేంటి, ఇలాంటి బిడ్డలను నిర్మించానేంటి, నేను ఎందుకు ఇంత ప్రయాసపడి, అయ్యో సృష్టిలో అందరినీ నిర్మించాను, అన్నిటిని నేనే నిర్మించానే, మానవుని నిర్మించి తప్పు చేశాను అనుకుని నోవాహుని మాత్రం, అయ్యా ఈ తరం వారు ఒక్కడమే మంచివాడి, కాబట్టి నువ్వేం చేస్తావంటే నేను చెప్పినట్లు ఒక ఓడను తయారు చేయి, ఒక షిప్ను తయారు చేయి. ఆ షిప్ ఎలా ఉండాలో ఆ పరిణామాలు, లెంత్, డైమెన్షన్స్ అన్నీ కూడా దేవుడు చెప్పాడు. ఆ యొక్క ఓడను తయారు చేసి ఆ ఓడలో నువ్వు ఎక్కు. ఆ ఓడలో నువ్వు ఎక్కితే ఆ ఓడను నిర్మించిన తర్వాత నీతో పాటు నీ కుమారులు, నీ కోడన్లు, నీ భార్య, ఆయనకు 3 కుమారులండి నోవాకి, షేము, హాము, యాపేతు, 3 కుమారులు. అప్పుడు ఓడలో ఎంతమంది ఎక్కుతారు? నోవాహు భార్య, కొడుకులు, కోడళ్ళు. అయ్యయ్యో, అంటే ఆయనకి ఎక్కువ మంది భార్యలు ఉన్నారండి. ఆయనకున్నది ఒకే భార్య, నోవాహు గారికి ఒకే భార్య. ఓకే, నోవాహు భార్య. ఎంతమంది కుమారులు? 3. 3కి భార్యలు ఎంతమంది? ఒకళ్ళే. 3 ఎంతమంది అయ్యారు? 8 మంది అయ్యారు. అంతే, పిల్లలు లేరు అప్పటికి. సో 8 మంది మాత్రమే షిప్లో ఎక్కింది. మిగతా వారిని అందరినీ పక్కన పెట్టి అన్నాడు. దానిలో అది కాకుండా జంతువులు కూడా ఉండాలి కాబట్టి శ్రేష్టమైనవి, పవిత్రమైనవి, ఇదిగో మగది ఆడది కలిపి జంతువులు కూడా షిప్లో ఎక్కించమన్నాడు. అదేంటి అంత పెద్ద షిప్ అంటే? అవును, అంత పెద్ద ఓడ అది. ఒకసారి చూద్దాం దాని డైమెన్షన్స్. ఆదికాండం 5వ అధ్యాయం 6వ అధ్యాయం చూద్దాం. ఆ యొక్క ఓడ యొక్క డైమెన్షన్స్ 6వ అధ్యాయం 15 వచనం. నీవు దానిని చేయవలసిన విధమిది,
ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. కింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాని చేయవలెను. హల్లెలూయా. 3 అంతస్తులు గల ఓడ, 300 మూరలు. మూర ఎంతండి? అడుగున్నర. మన ప్రకారం అడుగున్నర అంటే 450 అడుగులు. ఎంత దూరం వెళ్తుందో చూడండి. పొడవు, ఆ షిప్ యొక్క పొడవు 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు దేవుడు నిర్మించాడు. ఇదిగో ఇంత పెద్ద ఓడని 3 అంతస్తులుగా నిర్మించి ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని తలుపులు ఉండాలి, ఎన్ని అంతస్తులు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఏ చెక్కతో చేయాలి, అది కూడా దేవుడు చెప్పాడు. చితిసారకపు మానుగల కలపతో దేవుడు చేశాడు. చితిసారపు మాను. ఆ మాను, ఆ కలప ఇప్పుడు దొరకను కూడా దొరకదు. అంత శ్రేష్టమైంది. నీటిని మునిగినా కూడా అది తేలుతూ ఉంది. ఎంత పగడ్బందీగా దేవుడు నోవాహుకి కొలతలు ఇచ్చి మరి ఆ యొక్క ఓడను చేయమన్నాడు. ఆ ఓడను చేయమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తే నోవాహు వ్యవసాయకుడు. నోవాహు ఏం చేసేవాడు? వ్యవసాయం. ఆయన ఏం మెరైన్ ఇంజనీర్ చదవాల, సముద్రాల్లో ప్రయాణం చేసే చదువు ఏం చదవాల. దేవుడు చెప్పిన బుక్ ఇచ్చాడు. ఓ బుక్ ఇచ్చాడు. అయ్యా, ఈ బుక్ చదువు, మెరైన్ ఇంజనీరింగ్ బుక్, దీంట్లో అన్ని కొలతలు ఉన్నాయి. ఏంటో బుక్? బైబిలే. ఈ బైబిల్లో దేవుడు చెప్పాడు ఆయనకి, ఇదిగో ఈ కొలతల ప్రకారం ఎంత ఎత్తు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, ఎటుపక్క ఏది ఉండాలి, దేవుడే ప్రతిదీ క్షుణ్ణంగా. అంటే ఇప్పుడు ఇంజనీర్ ఎవరో? మెరైన్ ఇంజనీర్ దేవుడు. దేవుడు ఇంజనీర్ అయ్యాడు. ఇంజనీర్ అయ్యి ఒక వ్యవసాయకుడి చేత ఇదిగో ఆ యొక్క ఓడను తయారు చేయించాడు. జనరల్గా ఆ విమానాలు తయారు చేసింది కూడా ఫార్మర్స్ అంటారు. మొట్టమొదటిగా ఫస్ట్ ఆ విమానాన్ని తయారు చేసింది కూడా ఫార్మర్స్. వాళ్ళకి వచ్చిన ఆలోచనలు బట్టి తర్వాత ఇంజనీర్స్ దాన్ని డెవలప్ చేసి పెద్దగా ఎగిరేటట్లుగా తయారు చేశారు. అసలు ఆ యొక్క విమానం ఈ గాల్లో ఎగరాలని ఆలోచన వచ్చింది మొట్టమొదటిగా వ్యవసాయకులకి. ఆ తర్వాతే దాన్ని ఇంజనీర్స్ డెవలప్ చేశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో విషయం చెప్పనా? ఇప్పుడు 350, 30 దీని డైమెన్షన్స్. 300 పొడవంట, వెడల్పు 50, ఎత్తు 30. ప్రపంచంలో అన్ని ఓడలు ఇదే డైమెన్షన్స్ వాడుతున్నారంట. ఇంతకన్నా బెస్ట్ ఫార్ములా దొరకలేదంట శాస్త్రవేత్తలకి. ఏం ఫార్ములా? 300 పొడవుది అంత ఎత్తు చేయలేరు కానీ, పొడవదు కానీ 30. ఈ 50 అడుగులు 5 చేశారు. 3 అడుగులు ఎత్తు, 3 అడుగులు ఎత్తు అంటే 30, 5, 3. ఇదే ఫార్ములా ఇప్పటికీ ప్రపంచం మొత్తం ఫాలో అయ్యేది. ఎందుకంటే ఎక్కువ పొడవు చేసి ఎక్కువ లెంత్ చేస్తే మునిగిపోతాయి. మునిగిపోకుండా అది క్షేమంగా ఉండాలంటే కరెక్ట్ డైమెన్షన్స్ ఉండాలి. ఇప్పుడు బైక్ ఉందండి, ఓ పొడవు చేస్తారా? కారును కూడా ఎంత కావాలో అంత చేస్తారు. ఎందుకంటే బ్యాలెన్స్ చేయాలని రోడ్డుని బ్యాలెన్స్ చేయాలని. ఎలా పడా చేశారనుకోండి, ఇది వెళ్ళి ఎక్కడి నుంచి పడేస్తుంది, ఈ కార్ అయినా బండి అయినా. దాని పర్ఫెక్ట్ డైమెన్షన్స్ రోడ్డుని బట్టి, ప్రపంచంలోని రోడ్లను బట్టి దాన్ని తయారు చేశారు. అలాగే శాస్త్రవేత్తలు అందరూ ప్రయత్నాలు చేశారు వేరే డైమెన్షన్లో చేద్దామని, వల్లగాల. ఈవెన్ టైటానిక్ షిప్ అయినా సరే దేవుడు ఇచ్చిన కొలతలను బట్టే ఫాలో అయ్యారు. దేవుడు ఇచ్చిన కొలతలను బట్టే ఫాలో అయ్యారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. దేవుడు ఎంత జ్ఞానం, ఎంత గొప్ప జ్ఞానం అండి. అదే డైమెన్షన్స్తో గొప్ప ఓడల్ని అనేక కంపెనీలు నిర్మించినాయి. నోవాకు కూడా అదే చెప్పారు. ఇదిగో ఈ నోవాకి దేవుడిచ్చిన డైమెన్షన్ బట్టి నిర్మించుకుంటూ వెళ్తున్నాడంట. వరుసనే ఆయన నిర్మించుకుంటూ వెళ్తుంటే ఇదిగో 6వ వచనం అయితే 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం 6వ వచనం. ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లు వాడు. అప్పుడు నోవాహును అతనితో కూడాను కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకుంటకే ఆ ఓడలో ప్రవేశించింది. చూడండి ఏంటి అసలు ఈ యొక్క
జలప్రళయం ఏంటి? భూమి మీద ఎవరు మంచివాళ్ళు లేరని దేవుడు బాధపడుతున్నాడు కదా. నేను నేను సృష్టించిన సృష్టే కాబట్టి వీళ్ళందరినీ తీసేద్దాం, కొత్త జనరేషన్ తయారు చేద్దాం, వీళ్ళ వల్ల నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని చెప్పి నోవాహు కుటుంబాన్ని మాత్రమే ఓడను తయారు చేసుకున్నాయా, ఓడలోకి ఎక్కండి అన్నాడు. మిగతా వారందరినీ జలప్రళయంలో ముంచేస్తున్నాడు. ఏంటి జలప్రళయం? 40 రాత్రులు ప్రచండ వర్షం, 40 దినాలు రేయింబగలు ఆకాశపు వాకిళ్ళు తెరవబడినట్లు ఇదిగో భూమి మీద 40 దినాలు ప్రచండంగా వర్షం కురబోయింది. అది దేవుడు ముందుగానే నోవాహుకు చెప్పాడు, నువ్వు ఓడను సిద్ధపరచుకున్నాడు. 500 సంవత్సరాలు ఉన్నప్పుడు నోవాహు ప్రారంభించాడు. నోవాహు ఈ ఓడని 600 సంవత్సరాలకి ముగించబడింది. ఎన్ని సంవత్సరాలు చేశాడు ఇప్పుడు ఓడనే? 100 సంవత్సరాల నిరీక్షణ. దేవుడు 100 సంవత్సరాల క్రితం ఓడను తయారు చేయమంటే నెక్స్ట్ డేనే ప్రారంభించాడు పిచ్చోడు నోవాహు. 100 సంవత్సరాలు చేసేయండి ఓడనే. అంటే ఎంత పెద్దదో చూడండి, ఎంత పెద్దది మరి. 450 అడుగులు పొడవు, 50 అడుగుల ఇదెంత అండి? దాదాపు 24 అడుగులు పోయి వెడల్పు ఇది. అంటే దీనికి డబల్ వెడల్పు. 450 అడుగులు పొడవు, 30 అడుగులు ఎత్తు. ఇది 10 అడుగులే బిల్డింగ్. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కలిపితే 20 అడుగులే. ఇంకో ఫ్లోర్ ఉంది అంటే 30 అడుగులు ఎత్తు, 3 అంతస్తులు చేశాడు. చూడండి ఆ రోజు కూడా ఈ రోజు ఇప్పుడు ఈ 10 అడుగులు ఎందుకు ఫాలో అవుతున్నారు? ఒక్కొక్క కర్రకి ఒక్కొక్క అంతస్తుకి దేవుడు అక్కడే నిర్ణయించాడు. ఒక్కొక్క అంతస్తు 10 అడుగులు, ఒక అంతస్తు 10 అడుగులు. నోవాహు ఓడ కూడా 3 అంతస్తులు, 3 పదులు 30 అడుగులు ఎత్తు. ఎంత ఇంజనీరింగ్ ప్లాన్ అండి! ప్రతి వాడు ఇది ఫాలో అవ్వాల్సిందే. దీనికి తప్పింది అనుకోండి కూలిపోవడమే. పక్కా ప్రణాళిక దేవుడిది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నోవాహు ఇగో అంత పెద్ద వాడ 100 సంవత్సరాలు చేశాడు. ఎందుకు చేశాడంటే 100 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే నోవాహు హెల్ప్ చేసింది ఎవరు లేదు. అందరికి చెప్పాడు దారిపోయే వాళ్ళకి, అయ్యా అన్నలారా, అక్కలారా, బాబాయ్, పిన్ని, జలప్రళయం కూడా వస్తుందంట, చచ్చిపోతామంట, మనం దేవుడిని నమ్ముకోండి. ఊరిక ఎప్పుడో దేవుడు రాబోతున్నాడు ఒలివ కొండ మీదకి, మేము ఎందుకు నమ్ముతాం యేసుని? మేము నమ్మ. అప్పుడు ఎప్పుడైనా ఎవరన్నా ప్రళయం వస్తే అప్పుడు చూద్దాంలే. వార్తలు చెబుతారు కదా, వాతావరణ శాఖలో జలప్రళయం వచ్చినప్పుడు చెప్తారు కదా, అప్పుడు చూద్దాం, ఇప్పుడేం కుదరదులే అని చెప్పి నోవాహుని ఎగతాళి చేశారంట. ఒకసారి ఆలోచించండి. 1 సంవత్సరం నిర్మించాడు, చెక్కలన్నీ రెడీ చేసినాడు. 2వ సంవత్సరం చెక్కలు కొడుతున్నాడు. 3వ సంవత్సరం ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఇలా ఒక్కొక్క సంవత్సరం దానికి కీలు పోసాడు, అర్రలు చేశాడు, కిటికీలు పెట్టాడు, తలుపులు పెట్టాడు. ఎంతమంది ఎగతాళి చేశారు తెలుసా? నీకు బుద్ధి ఉందారా? ఎప్పుడో చెప్పి ఎప్పుడు వస్తుంది? 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 40 సంవత్సరాలు అయింది, 70 సంవత్సరాలు అయింది, 100 సంవత్సరాలు అయింది. దేవుడు నోవాహుకి చెప్పి అప్పటికి రాలా. 100 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఎప్పుడైతే నోవాహు ఓడను నిర్మించి అంత పెద్ద విస్తారమైన ఓడ నిర్మించిన తర్వాత అప్పుడు చెప్పాడు, వెళ్ళండి మీరు, జంతువులు కూడా తీసుకెళ్ళండి, లోపలికి వెళ్ళమన్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత 40 దినాలండి ఇదిగో ప్రచండమైన వర్షం. చూడండి 19 వచనం, 18 వచనం చూద్దాం. జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద ఆకాశమంతటి కిందనున్న గొప్ప పర్వతములనియు మునిగిపోయాను. 12వ వచనం చదివితే 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిచెను. ఆ దినమందు నోవాహు కుమారులు షేమును, హామును, యాపేతును, నోవాహు భార్య వారితో కూడా అతని 3 కొడండ్లను ఆ ఓడలో ప్రవేశించిరి. ఆ 8 మంది మాత్రమే ఓడలో ప్రవేశించారు. 40 దినాలు వర్షం ఆగలేదండి. 40 దినాలు వర్షం ఆగలేదు. నేను చెన్నైలో 2014-15 అసలు 3 దినాలు వర్షం అస్సలు ఆగలేదు. అన్ని కంపెనీలు వాడలేసుకెళ్ళారు, మా రోడ్ని వాడలేసుకెళ్ళారు. రావటానికి అసలు కనీసం దారి కూడా లేకపోతే నేను చెన్నై నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తే ఒక్క ట్రైన్ లేదు. అక్కడి నుంచి లోకల్ ట్రైన్లో తూతుకుడి తిరుపతి వెళ్ళే ప్రాంతానికి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్ర నుంచి బస్సులు నడుస్తున్నాయి. అక్కడ వర్షం లేదు. నడుచుకుంటా కొంత దూరం వెళ్ళి అక్కడ మళ్ళీ ఆటో ఎక్కి రేణిగుంట వచ్చి రేణిగుంటలో బస్సు ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి ట్రైన్లు వెళ్తున్నాయి.
మేము వెళ్ళామో లేదో రేణిగుంటకి ట్రైన్ వచ్చింది, టికెట్ కూడా తీసుకోవాలి వాస్తవానికి. ఏం అలాంటి పరిస్థితి, ఆకలి లేదు, తిండి లేదు, ముందు డబ్బులు లేవు, ఏటీఎంలు పని చేయట్లేదు చెన్నైలో, మొత్తం వర్షం 3 దినాలకే. ఆ రోజు ఎలక్ట్రికల్ కుక్కర్లు మాయి, కరెంట్ లేదు, ఫుడ్ లేదు. వాస్తవానికి మేము భరించాం. రైల్వే స్టేషన్లో ఎక్కడో పులిహార పట్టాలు ఇస్తే అది కూడా ఆకలి తట్టుకోలేక 3 దినాలకే 3 దినాలు వర్షం, కుంభవర్షం వచ్చింది అక్కడ. చాలా నష్టం కలిగింది కంపెనీలు. ఈవెన్ మా కంపెనీ కూడా గాలికి తుఫానికి ఆ అచ్చులు ఊడిపోయినాయి, గాజు అచ్చులు, అంత ఘోరంగా. 3 దినాలకే అలా అయితే అతలాకుతం అయిపోయింది చెన్నై. నేను చూసింది. మరి 40 దినాలు వాస్తవం ఏంటంటే ఆకాశం నుంచి వర్షమే కదంటండి, భూమి కింద నుంచి కూడా జలాలు వేసినాయి అంట. అది వాస్తవం. అందుకే పర్వతాలు మునిగినాయి. భూమి ఎంత వర్షం వచ్చి కిందంత నీటి ఉంటుంది కదా, ఆ నీటి ఓటకి పర్వతాలు కూడా కదిలిపోయినాయి అంట, మునిగిపోయినాయి. ఇప్పుడు నేల కుంగిపోయింది అనుకోండి, దిగవా, ఈ బిల్డింగ్లన్నీ అట్టగా నేలలో దిగిపోతాయి. నీటి జలాలు ఓటలు ఎక్కువైపోయి బిల్డింగ్లు దిగిపోయినాయి, పర్వతాలు దిగిపోయినాయి. అందుకే ఆకాశం మొత్తం ఎత్తున పర్వతాలు మునిగిపోయినాయి. వాస్తవానికి అది జరిగింది అక్కడ. భూమి అంతా కంపించి మెత్తబడిపోయింది, దిగిపోయింది. 40 దినాలు వర్షాలకి పర్వతాలు అంతే కదా. ఎన్ని పడితే చూడండి, నేల ఏమవుతాయి, ఈ రోడ్డు అంతా కొట్టుకుపోయింది. అంతమంది రకం ఉండేది, అడుగున తారు రోడ్డు బయటకు పోయింది, ఇంకా కొట్టుకుపోతే ఇంకా వెళ్ళిపోతాయి. నేల కూడా నీళ్లు బయట పడతాయి, అడుగులో ఉన్న నీళ్లు కూడా బయటకు ఓటలు వస్తాయి. అలా 40 దినాల వర్షానికి ఇదిగో ఆకాశ పర్వతములను, గొప్ప పర్వతములు కూడా మునిగిపోయినాయి. ఇది గొప్ప తుఫాను, గొప్ప ఆ జల ప్రళయం నోవా కాలంలో వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ దేవుడు నోవాహుని, నోవా కుటుంబాన్ని అక్కడే ఉంచాడు. 100 సంవత్సరాలు దాన్ని నిర్మించాడు కదా. 100 సంవత్సరాలు ఒక్కడు కూడా వ్యక్తి కష్టపడ్డా. నోవాహు మొట్టమొదటిగా నీతిమంతుడైతే, ఇంకొక మాట మన నోవా గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే త్యాగమూర్తి అండి. 100 సంవత్సరాలు ఓడను తయారు చేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది? ఒక్కళ్ళు కూడా సహాయం చేయాలి. ఉన్న ఆస్తిని అంతా అమ్మేశాడంట. అమ్మేని తర్వాత ఇందేగా, ఇంకెవరు ఉంటారు? ఇంకా నోవాహు అందరూ, ఆ తరం వాళ్ళు అందరూ చచ్చిపోతారు కదా, భూమి అంతా అయిందే, ఇక హద్దులు ఎంతవరకు దాన్ని పెట్టుకోవచ్చు. మొత్తం ఇక ఎవరు లేరు కదా, ఇక అప్పటికి ఎవరు లేరు, ఇక అందరూ చంపేస్తున్నారు కదా. దేవుడు చెప్పాడు సరే అని చెప్పి ధైర్యంగా ఉన్న ఆస్తిని అంతా అమ్మేసి ఓడను తయారు చేశాడు. ఒక్కళ్ళు కనీసం మేకులు పట్టుకునే వాళ్ళు కూడా లేరు. అంత గొప్పగా దేవుడు యొక్క విశ్వాసంతో కొనసాగాడు నోవాహు ఆ యొక్క షిప్ని కింద. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ యొక్క 40 సంవత్సరాలు 40 దినాలు అలా వర్షం కురిసింది. 150 దినాలు అక్కడే ఉన్నాడు. లోపలే సంవత్సరం పైనే. ఎందుకంటే నీళ్ళు వెంటనే దొరుకుతాయా? వర్షం 40 రోజులు అయిపోయింది, వెంటనే నీళ్ళు దొరుకుతాయా? 10 రోజులు అయింది ఇంటికి వచ్చేసిన తర్వాత, 10 రోజులకు కానీ వాటర్ తగ్గల. అది కూడా వాళ్ళు బోర్లు వేసి అయ్యేసి కాలువలు పంపించి అక్కడికి పంపించి తర్వాత తగ్గించినాయి చెన్నై. 10 రోజుల తర్వాత వెళ్తే ఇంకా రోడ్ల మీద బురద ఉంది. నీళ్ళు అయితే తగ్గినాయి కానీ బురద ఉంది 10 రోజులకే. అది నార్మల్ వర్షానికే, 3 రోజులు కంటిన్యూషన్ కురిసిన వర్షానికే అంతగా అతలాకుతం అయిపోతే, 40 దినాలు పర్వతాలు మునిగిపోయే వర్షం కలిగితే నీళ్లు తగ్గల. ఎన్ని రోజులు తగ్గల? సంవత్సరం పాటు తగలదండి. సంవత్సరం పైనే. నోవాహు తన కుటుంబంతో ఓడలో సంవత్సరం 10 దినాలు ఉన్నాడంట. సంవత్సరం 10 దినాలు అంటే ఎన్ని రోజులు? సంవత్సరం 10 దినాలు అంటే ఎన్ని రోజులు? 375. ఎందుకంటే లీప్ ఇయర్స్ ఏం కాదు కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఫాలో అయ్యింది జూయిష్ క్యాలెండర్ ప్రకారం. మన క్యాలెండర్ వేరు, యూదుల క్యాలెండర్ వేరు. మన సోలార్ క్యాలెండర్, వాళ్ళు జూయిష్ క్యాలెండర్. వాళ్ళకి సంవత్సరానికి 370 రోజులే. 370 రోజులు. నేను ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎగ్జామ్స్ కానీ ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళ క్యాలెండర్లో 370 రోజులు, మన క్యాలెండర్ 365 రోజులు. వాళ్ళ క్యాలెండర్ 360 రోజులే. కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళ క్యాలెండర్ 360, మన క్యాలెండర్ 365 రోజులు. లీప్ ఇయర్ అయితే 366. కానీ ఇప్పుడు సంవత్సరం 10 రోజులు అంటే ఎన్ని రోజులు వస్తుంది? వాళ్ళ క్యాలెండర్ ప్రకారం 360 రోజులు ప్లస్ 10 రోజులు, 370 రోజులు. గుర్తుపెట్టుకోండి, మంచిది. ఆ 370 రోజులు ఎక్కడున్నాడు నోవాహు? ఓడలో ఉన్నాడు.
ఆ 370 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. నోవాహు ఆ యొక్క షిప్ నిర్మించినప్పుడు లేదా లోపల ఉన్నప్పుడు అనేకంగా దేవుని బిడ్డల కోసం సువార్త చేశాడు. అయ్యా ఈ 100 సంవత్సరాలు నోవాహుని ఓడ నిర్మిస్తున్నప్పుడు అయ్యా అనేక మంది బాబాయ్, అన్నయ్య, తమ్ముడు యేసుని నమ్ముకో లేదంటే జలప్రళయంలో కొట్టుకుపోతాం అన్నాడు. వినలా, చాలా మంది వినలా. అందుకే అందరూ కొట్టుకుపోయారు. నోవాహు కుటుంబం మాత్రం మిగిలింది. నోవాహు కుటుంబం మాత్రం మిగిలిందండి. టైటానిక్ షిప్ మీ అందరికీ తెలుసు. కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు. కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు. దాంట్లో అనేకమైన మిలీనియర్స్ దాంట్లో ప్రవహించారు. ఎన్ని రోజులు ఉంది అది? ఒక్క రోజు ప్రయాణం చేయగానే మునిగిపోయింది. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దానికి. వైట్ స్టార్ లైన్ అనే ఒక కంపెనీ. వైట్ స్టార్ ఎంత పెద్ద ప్రపంచంలోనే అతి తెలివైన ఇంజనీర్స్ తయారు చేశారు దాన్ని. కానీ మన వాడిని ఎవరు తయారు చేశారు? ఫార్మర్ చేత దేవుడు తయారు చేయించాడు. ఫార్మర్ వ్యవసాయకుడి చేత దేవుడు తయారు చేయించాడు. ఇంజనీర్ల చేత తయారు చేయించలా, జ్ఞానవంతుల చేత తయారు చేయించలా, ఇదిగో దానికి పెద్ద పెద్ద కంపెనీల చేత దేవుడు తయారు చేయించలా. వైట్ స్టార్ అనే కంపెనీ మరి 1912లో ఆ టైటానిక్ షిప్ని తయారు చేశారు. కానీ అది ఒక ఐస్ బర్గ్ని ఢీకొట్టి మునిగిపోయింది. 2200 మంది ప్రయాణించే ఆ యొక్క షిప్లో 1500 మంది చచ్చిపోయారు. వాళ్ళంట గర్వంతో వెళ్ళారు, మన ఓడ మునిగిపోవడం ఏంటి, దీనికి లైఫ్ బాటిల్ ఎందుకు, దీనికి లైఫ్ జాకెట్లు ఎందుకు, ఇదేంటనుకున్నారు? స్కాట్లాండ్, ఇంగ్లాండ్ నుంచి బయలుదేరుతుంది, అమెరికా వెళ్తుంది. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ప్రపంచంలోనే గిన్నీస్ బుక్లో ఎక్కాలని చెప్పి మదమతో గర్వంతో ఎంత స్పీడ్గా వెళ్తుందో టైటానిక్ షిప్. అక్కడికి వాళ్ళకున్న రేడియో సింబల్స్ ఇచ్చినాయి అంట. అక్కడ డేంజరస్ ఐస్బర్గ్ వాటర్లో ఎదురొస్తుందంట. అది రేడియో సింబల్స్ వచ్చినా కూడా ఉరికో ఐస్బర్గ్ని ఢీ కొట్టేద్దామంది అని చెప్పి ఇంకా స్పీడ్ పెంచారు. పెంచి 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 కోడితే అంతే బద్దలైపోయింది. వాళ్ళు నీళ్ళు వెళ్తాం మొదలెట్టినాయి. ఆర్తనాదాలతో కేకలు వేస్తున్నారు టైటానిక్ షిప్లో ఉన్న వాళ్ళు. అటుపక్కన ఇటు పక్కన కొన్ని షిప్లు వెళ్తున్నాయంట. షిప్లు వెళ్తుంటే మమ్మల్ని కాపాడని నీళ్ళు కేకలేస్తున్నాయి. వాళ్ళు అనుకున్నారంట అది టైటానిక్ షిప్, వాళ్ళు తాగి బాగా డ్యాన్స్లు వేస్తున్నారు, దాంట్లో ధనవంతులు ఉన్నారు, అందుకే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా, సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, అరుతున్నారు అని చెప్పి ఒకళ్ళు పడుచుకోలేదంట. నిజంగా చరిత్ర చదివితే నిజంగా విచారకరం. జనరల్గా వేరే షిప్ కనుక ప్రమాదం ఉంటే పక్కనున్న షిప్లు వస్తాయి. వీళ్ళ కేకలకి అరుపులకి వాళ్ళు అనుకుంటున్నారు, ఎందుకంటే వీళ్ళు ప్రారంభం నుంచి కేకలు వేస్తున్నారుగా, సెలబ్రేట్ చేసుకుంటున్నారుగా, బీరులు తాగి గంతులు వేస్తున్నారు వీళ్ళు. అయ్యో లగ్జరీస్ లైఫ్లో ఉన్నాం మేము, అది 5 స్టార్ హోటల్ కంటే అధికంగా ఉంది టైటానిక్ షిప్. కేకలు వేస్తాం మొదలెట్టారు అక్కడ నుంచి. వీళ్ళు అలాగే కేకలు వేస్తున్నారు అని చెప్పి ఒక్కడ కూడా హెల్ప్ చేయాలి. పాపం ఏం దరిద్రం ఏంటో, చచ్చిపోతున్నారన్నా కూడా వాళ్ళకి హెల్ప్ చేయలేకుండా పోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అంతమంది చనిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ గర్వమే. నేను అంటున్నా, నా దేవుడు నిర్మించిన ఓడ, నా దేవుడు నిర్మించిన షిప్ ఎంత క్షేమంగా చేర్చిందో. ఎన్ని సంవత్సరాలు? సంవత్సరం 10 దినాలు కుటుంబాన్ని, ఆ జంతువులను కాపాడింది నా ప్రభువైన యేసుక్రీస్తు వాడ. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం అండి. వారి యొక్క ధనం వారిని కాపాడలేకపోయింది. ధనవంతులు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఆ యొక్క షిప్ తయారు చేసిన ఇంజనీర్స్ దాంట్లోనే ఉన్నారు. ఎవరు ఏం చేయలేకపోయారండి, ఎవరు ఏం చేయలేకపోయారు. వాస్తవానికి నేను ఒక ఆర్టికల్ చదివానండి. ఆ యొక్క షిప్లో ఒక మిషనరీ కుమార్తె, ఎందుకంటే ఫస్ట్ లేడీస్ని కొన్ని బోట్లు ఉన్నాయంట. 2200 మంది ఉంటే 1500 మంది చచ్చిపోయారు, మిగతా 700 మంది ఎలా బతికేరుకున్నారు? లేడీస్కి మాత్రమే ముందు షిప్లో పిల్లల్ని పంపించారు. మిగతా మగవాళ్ళందరూ దూకేస్తున్నారు, ఒడ్డుకి వెళ్ళిపోతాం ఈత కొట్టుకుంటాను దూకేస్తున్నారు. టైటానిక్ షిప్ మీద నుంచి దూకేస్తున్నారంట. దూకేసి ఈత కొట్టుకుంటూ వెళ్తున్నారు, ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకోలేడు, అయిపోయింది, ఆయాసం వచ్చి ఖచ్చితంగా ఒక బోట్లో, ఒక చిన్న బోట్లో లేడీస్ వెళ్తుంటే ఆ బోట్లో ఒక మిషనరీ కుమార్తె ఉందంట. ఆ మిషనరీకి కూడా లైఫ్ జాకెట్లు ఇచ్చారు, బోట్లో ఉన్న వాళ్ళు కూడా లైఫ్ జాకెట్లు ఇచ్చారు. ఈమె దూకేసింది, ఆ సముద్రంలో ఈమె దూకేసింది. చాలా మంది, కొంతమంది ఇక ఆయాసం చచ్చిపోతున్నారు. ఇక దూకేశారు కదా కొంతమంది మగవాళ్ళు, దూకేసినప్పుడు ఈమె కూడా దూకేసి వాళ్ళతో పాటు ఈత కొట్టుకుంటా ఒక ప్రశ్న అడిగిందంట. డూ యు నో జీసస్? నీకు యేసు తెలుసా అని అడిగిందంట. ఐ డోంట్ నో జీసస్ అన్నాడు. అప్పటికైనా నాకు యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు.
ఆ యేసు మునిగిపోతున్నాడు, ఈత కొట్టే ఓపిక లేదు. డూ యు నో జీసస్ అడుగుతుంది ఈవిడి ఈ టైంలో. నీకే సేవ తెలుసా అంటే నాకేం తెలుసా, నాకు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నానంటే లైఫ్ జాకెట్ తీసి ఇచ్చేసిందంట. ఒడ్డుకెళ్ళాను, తన జాకెట్ లైఫ్ జాకెట్ తీసి ఒడ్డుకిస్తే ఈజీగా కొట్టుకుని వెళ్ళొచ్చు. తీసుకెళ్ళి ఇచ్చేసిందంట. ఎందుకంటే నాకంటే నీకు అవసరం, నాకు తెలుసు, నీకు తెలియదు. యేసు ఎవరో నాకు తెలుసు, యేసు రక్షకుడు నాకు తెలుసు. నేను చచ్చిపోయిన పరలోకానికి వెళ్తాను, కానీ నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావు. తీసుకో, వెళ్ళి యేసు నమ్ముకో. యేసు ఈజ్ ద సేవియర్, జీసస్ ఈజ్ ద సేవియర్. లైఫ్ జాకెట్ చేసిందండి. ఎంత విచారకరమైన బాధ. ఆ పక్కన ఉన్న ఒడ్డుకు వచ్చిన లేడీస్ చెప్పారంట, ఒక స్త్రీ ఇలా దూకి లైఫ్ జాకెట్ ఇచ్చేసిందని. ఆమె అక్కడ చచ్చిపోయింది. ఆమె ఒకటే మాట అనుకుంది, నేను చచ్చిపోయిన పరలోకం వెళ్తాను, కానీ నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావు. యేసుని నమ్ముకోకుండా, యేసుని అంగీకరించకుండా. కాబట్టి జస్ట్ బిలీవ్ ద జీసస్ క్రైస్ట్ అండ్ గో టు ద డెస్టినేషన్. ఎంత త్యాగం అండి, ఎంత త్యాగం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది ప్రాణాలు ఈ లోకాల్లో యేసుని తెలకుండా చచ్చిపోతున్నారు. యేసుని ఎవరు ఎరగకుండానే ఈ లోకంలో కలిసిపోతున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన యేసు క్రీస్తు వాడ కుటుంబాన్ని రక్షించింది. ఈ లోకంలో అనేక మంది ఓడలు ముంచివేసింది. టైటానిక్ లాంటి ధనవంతులైన షిప్, దాంట్లో కుబేర్లు ఉన్నారండి. కుబేర్లు ఉన్నారు, ప్రపంచంలోని నెంబర్ 1 ధనవంతులు ఉన్నారు. రీసెంట్గా పోయిన సంవత్సరం కూడా ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఒకటి మొదలెట్టారండి. ఇక మెరైన్ షిప్ని, ఇక టైటానిక్ శకలాలను చూడటానికి ఒక సబ్మెరైన్ పంపించారు. ఆకాశంలో అంతరంగాలు అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఎలా అంటే జనాలు డబ్బులు ఎక్కువ ఉండిపోయినాయి, ట్రైన్లో, బస్సుల్లో, కారుల్లో, ఫ్లైట్లో వెళ్తాం మర్చిపోయారు. ఇక ఇప్పుడు ఏంటంటే షిప్పుల్లో వెళ్తున్నారు. అక్కడ టూరిజం. ఇక టైటానిక్ షిప్లు చూడటానికి 4 దేశ అధిపేతలు వెళ్ళారు. బిజినెస్ మ్యాన్లు, పొలిటీషియన్, 4 కలిపి వెళ్ళారు. తిరిగి రాలా, బ్లాస్ట్ అయిపోయింది అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని బట్టి నేను చెప్తున్నానంటే, ఎక్కడా రక్షణ లేదు, ఎక్కడా భద్రత లేదు. నీ ధనం నిన్ను కాపాడతలేదు, నీ తెలివి నిన్ను కాపాడతలేదు, నీ జ్ఞానం నిన్ను కాపాడతలేదు, నీ ప్రాణాన్ని ఎవరు నిన్ను కాపాడతలేదు. కానీ నా ప్రభువైన యేసు క్రీస్తు ఇదిగో నిన్ను రక్షించేవాడు, కాపాడేవాడు. ఎంత డబ్బున్నా, ఎంత ధనమున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత తెలివిగలవాడైనా సరే, చూడండి ఎంతమంది కాలగర్భంలో, ఆ యొక్క సముద్రంలో గర్భంలో కలిసిపోయారు. కానీ దేవుడు నిర్మించిన ఓడ మునిగిందండి. అరారాతు కొండ మీదకి లాగిందంట. ఈ 40 దినాలు వర్షానికి వెళ్ళి ఎక్కడ ఆగింది? అరారాతు కొండ మీద ఆగింది. టర్కీ ప్రాంతంలో ఉంటుంది ఆ కొండ. ఆ కొండకెళ్ళి అక్కడ ఆనుకుంది అంతే క్షేమంగా. 370 రోజుల తర్వాత, నీరు తగ్గిపోయిన తర్వాత, ఇదిగో నోవాహు భూమి మీద నుంచి దిగి మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే బలిపీఠానికి కట్టాడు. ఆ మాట చదువుదాం చూడండి. నోవాహు ఏం చేశాడు? మొట్టమొదటిగా ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 8 వర్స్ 20. అప్పుడు నోవాహును యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటినీ, పక్షులన్నిటిలోనూ కొన్ని తీసి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాలమ్మా. చూసారా, ఇంతగా దేవుడు నిన్ను నన్ను కూడా నోవాహులా రక్షించాడండి. చచ్చిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు, ఆరోగ్యాన్ని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను రక్షించాడు, కాపాడాడు. అయితే దేవుడు కాపాడినందుకు నోవాహు ఏం చేశాడు తెలుసా? మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. బలిపీఠం కట్టాడు. జనరల్గా జాబిలమ్మ గారు ఎవరో మనకు తెలియదు, మనం ప్రార్థన చేశాం. ఈరోజు ఎందుకు వచ్చారు? కృతజ్ఞతగా. నేను చాలా మంది ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు కొంతమంది వస్తారు, అందరు రారు. ఇప్పుడు ఏదో మనకేమి ఇవ్వాలని కాదు, కానీ దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు కృతజ్ఞతాస్తుతులు దేవుని చెల్లించాలి. దేవుణ్ణి అందుకే ఏం చేశాడు? నోవాహు బలిపీఠం కట్టాడు. ఎందుకు కట్టాడు? దేవుడు రక్షించాడని, దేవుడు కాపాడాడని చెప్పి బయటికి రాగానే వెంటనే తన భూమిలోకి వెళ్ళిపోలా, తన ప్రాంతంలోకి వెళ్ళిపోలా, దేవుణ్ణి మర్చిపోలా. 370 రోజులు తన కాపాడాడు. లోపలే ఆహారంతో కాపాడిన కిందకి దిగి రాగానే ఏం చేశాడంటే బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి దేవుని స్తుతించి అర్పించాడు, బలి అర్పించాడు. అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. అట్టి భాగ్యం, అట్టి లక్షణం నోవాహు. అందుకే దేవుడు నోవాహుని ఎంచుకున్నాడు. ఈరోజు మనల్ని ఎంచుకోవట్లేదు. ఎందుకంటే
ఒకవేళ నిన్ను ఆశీర్వదించిన తర్వాత ఒకసారి నీకు మేలు చేసిన తర్వాత, నీకు కార్యం చేసిన తర్వాత నువ్వు మర్చిపోతావేమో, దేవుడెవరు అంటావేమో. అందుకే అంటాడు కీర్తనగాడు, ఏ పూట ఆహారం నాకు ఆ పూట పోయా, ఎక్కువ తింటే ఎక్కువ తిని యెహోవా ఎవడంటానేమో, తక్కువ ఉంటే దొంగిలిస్తానేమో. మానవులకు అలాగే ఇవ్వాలండి. అసలు ఎక్కువ ఇచ్చిన తప్పే. ఇదిగో దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. నేను ముగిస్తున్నా ప్రియమైన దేవుని బిడ్డరా. ఇదిగో నోవాహు, నేను అదే ప్రశ్న వేసాను మొట్టమొదటిలో కూడా. ఆ తరం వారిలో దేవుడు వెతికితే నోవాహు ఒక్కడే దొరికాడు నీతిమంతుడిగా. ఈ తరం వారిలో వెతికితే నువ్వు నేను దొరుకుతావా దేవుడికి నీతిమంతుడిగా? ఒకవేళ ఈ హైదరాబాద్ పట్టణాన్ని మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నాడు దేవుడు, ఎగ్జాంపుల్గా అనుకున్నాడు, పలానా వ్యక్తి మంచివాడు, ఈ కుటుంబాన్ని మాత్రమే ఒక అమెరికా ఇప్పుడు ఓడ కాదు కాబట్టి కనీసం ఒక విమానంలో ఎక్కిద్దాం, మిగతా వాళ్ళందరినీ తీసేద్దామంటే నీ పేరు నా పేరు ఉంటుందా? కష్టమేనేమో. నీ పేరు నా పేరు ఉండదేమో. ప్రియమైన దేవుని బిడ్డరా, అసలు ఎవరి పేరు ఉండదేమో. ఆ తరం వారిలో నోవాహు కాబట్టి నీతిపరుడిగా దేవుడు ఎంచుకున్నాడు. ఈ తరం వారిలో ఎందుకంటే మనం మాట్లాడే మాట వ్యంగ్యంగా మాట్లాడతాం, పాపంగా మాట్లాడతాం, మోసంగా మాట్లాడతాం, చేసే క్రియ అలాగే చేస్తాం, చూసే చూపు అలాగే చూస్తాం. విష చూపులు, మోసపు చూపులు, కామక్రోధ చూపులు, రకరకాలుగా అసూయ చూపులు. ఎంతగా ఉంటే మన నీతిమంతులు అవుతామండి. ఇవన్నీ నీతి కార్యాలు, శరీర కార్యాలని వదిలిపెడితేనే కానీ మనం దేవునిలో నీతిమంతులుగా తీర్చబడలేము. ఇలాంటివన్నీ పట్టుకుని దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని గడుపుతున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి అయినా అలాంటి ప్రమాదం వచ్చినప్పుడు దేవుడు మనం ఎంచుకోవాలని చెప్పి నీతిమంతులుగా జీవించడానికి ప్రయత్నాలు చేద్దాం. నిరీక్షణతో ప్రయత్నాలు చేద్దాం. ఎప్పుడో వస్తాడంటలే దేవుడు, అప్పుడు తీసుకోవచ్చులే బాప్తీసం. ఎప్పుడో వస్తాడంటలే దేవుడు అని అనుకోలే. 100 సంవత్సరాల నిరీక్షణ నోవాహుది. 100 సంవత్సరాలు ఓపిక ఉండాలి అసలు. ముందు దేవుడు ఎప్పుడు చెప్పాడా, ఎప్పుడు వస్తుంది వానానుగా? 100 సంవత్సరాలు కట్టాడు, ఉన్న ఆస్తి అంతా అమ్మేశాడు, సువార్త చెప్పాడు. అయ్యా, ఎంత త్యాగమూర్తి అండి నోవాహు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఓ మాట చెప్తున్నాడు. లాస్ట్గా చూసుకుని ముగించుకుందాం. The 1 Peter chapter 1 verse 30. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించును. ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొంది నీటి బాప్తిసం జరిగింది వాళ్ళకి. అక్కడే బాప్తిసం ఇచ్చాడు దేవుడు. నీటిలో ఓడతో సహా ముంచేశాడు దేవుడు. నీటిలో సహా ముంచేశాడు ఆమె. నీటి బాప్తిసం జరిగింది, నీటి రక్షణ కలిగింది ఆ కుటుంబానికి 8 మందితో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు సన్నిధి అలాంటి రక్షణ కలిగిన సన్నిధి. మన దేవుడు కృప అలాంటి రక్షణ కలిగింది. దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగిస్తున్నా అంటే అలాంటి రక్షణ ఇస్తాడు దేవుడు. ఇదిగో అనేక మంది నశించిపోయినా, అనేక మంది మరి నష్టపోయినా కూడా దేవుడు నీకు రక్షణ కలిగేస్తాడు. వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఎంతో మంది జ్ఞానులు, ఎంతో మంది తెలుగులారు, ఇంజనీర్స్ తయారు చేసిన ఓడ మునిగిపోయిందండి. నా దేవుడు నిర్మించి నీకు ఇచ్చిన ఓడ నిన్ను రక్షిస్తుంది, కాపుదల నిన్ను రక్షిస్తుంది. దేవుడు ఇచ్చిన దూతని కావలి ఉంటుంది. అందుకే కీర్తనగాడు అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారి ఎట్లా ఆయన దూత కావలి ఉంటుంది. బాడీ గార్డులు పెట్టాడు దేవుడు. నేను అదే చెప్తా ఉంటా, మనం పని మనుషులు పెట్టుకోకపోయినా, పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు మనకు బాడీ గార్డులు పెట్టాడంట నిన్ను కాపాడటానికి. కీర్తనలో రాయబడి ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి వారి ఆయన దూత కావలి ఉంటుంది. నువ్వు ఎక్కడ మునిగిపోవో, ఏ అపాయం జరగదో, దేవుడు ఏం చేసినా స్ట్రాంగ్ అండ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ప్రశాంతంగా ప్రయాణం చేయొచ్చు. దేవుని ఆనిధీనంలో నువ్వు ఉంటే, ఆ దీనంలో నువ్వు ఉంటే దేవుని రక్షణ నీకు ఉంటుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. ప్రభువా, అవును తండ్రి, నోవాహు ఓడ ఆ కుటుంబాన్ని రక్షించింది.